వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ. మనుషులు ఉండరు, టీవీలు మాత్రం ఆడుతూనే ఉంటాయి. కరెంట్ బిల్లు ఏమన్నా ఉచితంగా ఇస్తున్నారా? రమ్య రమ్య అబ్బబ్బబ్బబ్బా ఏమైందండి? ఏందే ఏ కొత్త వేసి పెట్టావు? అది పాత ఇంకా 1 వీక్ వస్తుంది తెలుసా? హా, మీరు వాడినట్టు వాడితే వారమేంటి, సంవత్సరం దాకా వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎక్కువని. సర్లే, అది ఎక్కడ పెట్టావు? డస్ట్బిన్ లో పడేశాను. డస్ట్బిన్లోనా? ఎంత పని చేసావే. అయ్యో కర్మ. నీ మొఖం నీకేం తెలుసు? పేస్ట్ అబ్బబ్బా, చిన్న పేస్ట్ ఏంటండి, పెద్ద ప్రాపర్టీ ఏదో పోయినట్టు చేస్తారు మీరు. ఇలా సేవ్ చేసిన వాళ్ళే పెద్ద పెద్ద ప్రాపర్టీలు ఉన్నారు తెలుసా? మరీ డస్ట్బిన్ లోనా? ఏ డస్ట్బిన్లో డబ్బులు పడి తీసుకోవా? అట్టి పండు సొగవే తిన్నారు, కానీ కనీసం ఫేషియల్ అయినా పెట్టుకోవచ్చు కదా. అమ్మయ్యా, ఎంత పినోసోడు. అబ్బా ఏంటో చూపు. మరీ మీరు రోజు రోజుకి పీనాసోడ్ కంటే దారుణంగా తయారవుతున్నారు తెలుసా? థ్యాంక్స్. ఛీ, 4 రోజులైంది సోపు షాంపూతో స్నానం చేసి. ఆ సోపు షాంపూతో వచ్చే సేవ్ చేస్తే ఆ కిక్కే వేరు. ఈ మధ్య ఈ ఫ్యాంట్ ఏది కనపడదు అసలు. కాస్ట్లీ ఫ్యాంటు కింద పెట్టిందా? ఎక్కడే కనపడలేదే. రమ్య, నా లెవిస్ ఫ్యాంట్ కనపడలేదు. ప్యాంట్లు లేవంటే వాచ్మెన్ కి ఇచ్చానండి. వాచ్? అమ్మో 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 అమ్మో, అది లెవిసే. సండే మార్కెట్లో కొన్న సెకండ్ హ్యాండ్ ఫ్యాంట్ కాదు. ఒక మాట అడగచ్చు కదా. వాచ్మెన్ కి ప్యాంట్లు లేవంటండి. నిన్నొచ్చేసి అమ్మా శశి సార్ సైజు నా సైజు ఒకటే, పాతవి సార్ వాడని ప్యాంట్లు ఏమైనా ఉంటే ఇవ్వమన్నాడు. ఎలాగో మీరు వాడట్లేదు కదా అని ఇచ్చేసాను. అలాంటి రిచ్ ప్యాంట్లు ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు తెలుసా? ఓన్లీ అకేషన్స్. అది నేను కూడా కొనలేదు తెలుసా? మా కజిన్ బ్రదర్ గిఫ్ట్గా ఇచ్చాడు. తెలుసులేండి, అంత డబ్బులు పెట్టి మీరెక్కడ కొంటారు? 2000 ప్లస్ 3000. ఇది ఎదుడుపుచ్చుడు. ఓరి నీ అబ్బాయి, బాగున్నావా? అరే ఎప్పుడు వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తావా? అదే ఎప్పుడు వచ్చావని పోయి. ఎరా మొన్న ఎగదరు ఊరెళ్ళావు, అప్పుడే వచ్చావేంట్రా? మా ఊరిలో ఫెసిలిటీస్ అస్సలు బాగాలేవు బావా. పైగా మా నాన్న జాబ్ వేసుకోమంటాడు, అందుకే వచ్చేసా. రే బాగున్నావురా? షర్ట్ కూడా ఎవరితో? టిఫిన్ కూడా చేసి వచ్చావుగా? టిఫిన్ లేదు బావా, ఇక్కడే చేస్తా. ఇక్కడ ఈరోజు మా ఇంట్లో టిఫిన్లో అంటలేదురా. ఓపో. అదేంటి బావా, అక్క ఆల్రెడీ అరగే జీడిపప్పు వేసి నా కోసం ఉప్మా చేస్తుంది. అరకే జీడిపప్పు? బావా ఏమైంది బావా? అంత తింటే అరక చచ్చిపోతావు అని భయం వేస్తుందిరా. భయం? అయ్యో భయం ఏమున్నది బావా, అరగే జీడిపప్పు ఏంది, 6 కిలోల చికెన్ అయినా అరగించేస్తా. 60 కేజీలు నన్నే తెలుసావు కదా. ఏమే వీడికి బాగా అరిగిపోతుంట. రాత్రి నన్ను పులిహార చేసి ఇడికే పెట్టు, కుక్క పెట్టదు. అరిగిస్తాడు ఇప్పుడు. అదే కదండి, ఇందాక మీకు పులిహోర చేసి పెట్టాను. పెట్టేసావా? ఆ జీడిపప్పు బాదం పప్పు అయిపోయింది, గన్నేరు పప్పులా పెట్టు. తింటాడు, బాగా తింటాడు. స్ట్రింగ్. రమ్య 3000 కట్టేని. 3000? ఓ అదా, ఆన్లైన్ లో ఇయర్ పోడ్స్ ఆర్డర్ పెట్టానండి. ఇయర్ పాడ్సా? మొన్నేగా 4000 పెట్టుకున్నావు. అవా తమ్ముడికి నచ్చాయంటే తీసేసుకోమని ఇచ్చేసాను. అయినా నువ్వేం అమ్మాయి, నీ భార్య కదే. ఓ దానాలు చేసేస్తున్నావు. ఈ పేడ మొక్కరికి ఇయర్ పాడ్స్ అవసరమా? ఏంటి బావా అంటున్నావు? బాగున్నాయా? 10 రూపాయనే బావా, అందుకే వాడుతున్నా. ఉంచుకుంటున్నావా? ఇంతకీ మధ్యాహ్నం నాన్ వెజ్ ఏమైనా స్పెషల్ ఉందా లేదా? స్పెషల్ కిచెన్లో 2 నెలలు చచ్చిపోయింది కదా, ఫ్రై చేసుకొని తినమను. ఎటకాలం బాబాయ్ బాగా. నీ అబ్బాయి ఎటకారం ఏంట్రా ముష్టోడా. మళ్ళీ 1500 పోయినాయి అంటే? అదా లిషియస్ లో 1 kg మటన్ అండ్ 2 kgs చికెన్ ఆర్డర్ పెట్టాను. వీడి ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ కి వస్తున్నారు. ఓహో నువ్వు సూపర్ అక్క, మా ఫ్రెండ్స్ మస్తు తింటారు చికెన్. చాలా పోతే నన్ను కూడా తింటారా? భలే జోక్ బాబా, భలే జోకు. నిన్ను కోసి పెడతాను కొడుకు. మళ్ళీ ఏం ఆర్డర్ ఇచ్చావు? అయ్యో నేనేం పెట్టలేదండి. అమ్మయ్యా. మెసేజ్ వచ్చినప్పుడు నేను ముఖమేంది బావా మాడిపోయిన మండిలా అవుతుంది.
ఏహెహెహె. వర్క్ ఉంది. చెత్తనాయాల నీ అబ్బా నీ పని చెప్తా ఉండరా. వాడు మనిషా ఇంకేమన్నానా? వాడు సొమ్ము తిన్నా సిగ్గులేదు దరిద్రుడికి. హే, ఎంత రిలేషన్ రే మాత్రం తప్పండి, అది కరెక్ట్ కాదు కదా. దాని బదులు వచ్చిపోయాడు పెంట తినమన్నావు లఫుడ్ గాడిని. సరే సరే అండి. ఎవరిని బావా ఫోన్లో గట్టిగా వాయిస్తున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బామ్మద్ద ఒకడు నెల రోజుల నుండి సిగ్గు లేకుండా పడి తింటున్నాడంట. దరిద్రుడిని అర్జెంట్గా తరివేమని చెప్పా. నువ్వు సూపర్ అబ్బా. బావా, మంచి పని చేసినావు. తరమయ్యాలి అటువంటి చేద్దాం వాళ్ళు. సిగ్గులేనోడా. బావా, ఆ మధ్యాహ్నం తిన్న బిర్యానీ చాలా వేడిగా ఉంది బావా. దానికి తోడు ఒక చల్లటి ఐస్ క్రీమ్ తింటే ఆహా సెట్ బావా. ఆ న్యాచురల్స్ నుంచి వెళ్ళి ఒక్క సీతాఫలం ఫ్లేవర్ నాకు ఇష్టం. సీతాఫలం ఒకటి ఆర్డర్ పెట్టు బావా. కంపెనీ వాడు కాల్ చేస్తున్నాడు. కట్ చేసి పడదు, పని పాటు ఉండదు కంపెనీ వాడికి. కంపెనీ అంటే నేను వర్క్ చేసే కంపెనీ, ప్లీజ్. రేయ్, బావ తిట్టేది నిన్నేరా. తెలుసక్క. మరి తెలిసి కూడా 25 లక్షలు కట్నం ఇచ్చాం, వడ్డీతో సహా వసూలు చేస్తా. ఓవా. బావా ఇది పట్టుకో, అర్జెంట్ బావా, ఒక 5 రూపాయలు ఇవ్వవా? 5 రూపాయల అవసరం లేదు, ఎలవాయ్ ప్లీజ్ బావా. పక్కన పోసుకో. అట్లా ఎక్కడ పడితే అక్కడ పోతే తప్పు కదా బావా. తప్పులేదు పప్పులేదు, ఎలవాయ్. నేనే ఎన్నోసార్లు పోసాను పాప. తప్పు అంట. ఒరే నా సొమ్ము తింటాం ఇప్పుడు తప్పు అనుకున్నారా తొండమ్మ కూడా. రే ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పురా. సారీ జిహెచ్ఎంసీ బోర్డు కనిపిస్తలే ఎరా నీకు? అవరే ఏయ్ ఏయ్ ఎవరు? నీ అబ్బా ట్యాంకులు నింపుతున్నావు దరిద్రుడా, దరిద్రుడు. బావా అక్కడ ఉచ్చబోస్తుంటే ఇతను ఫోటో తీసి 500 ఫైన్ అడుగుతుండు బావా. 500? ఎవరి మీద అసలు ఎందుకు 500? జిహెచ్ఎంసీ ఆఫీసర్ రా నేను. బహిరంగ ప్రదేశంలో ఉచ్చబడం చట్టరైతే నేరమని తెలియదా మీకు? ఆడుకో. అయ్యో తెలియక సారీ చెప్తాడు, వదిలేసాడు. ప్లీజ్ సార్, పైసలు సారీ సారీ ఏంద్రా? ఫైన్ కట్టురు ఫస్ట్, కట్టురా ఫస్ట్, లేకపోతే జైలు పంపిస్తా. నడరా. ఏమన్నావు? నీకు దమ్ముంటే ఇంటి జైలుకి దమ్మేంద్రా? పంపిస్తా. ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తా. నాటకాలు చెయ్యి, ఆడుతున్నావు. పిలు. బావా కట్ అయ్యా. దబ్బే సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అప్పుడు చేత బతిమలాడతావు. చెత్త 6 నెలలు కదరా, 6 సంవత్సరాలు పంపిస్తారా లోపలికి? సార్, ఏం నాటకాలాడుతురా? సార్ ప్లీజ్ సార్. బావా కట్టు ఏయ్, బావా, నడు. కట్ అయ్యా. ఆడపడకరా, జైల్లో కూడా చికెన్ మటన్ అన్నీ ఉంటాయిరా. ఏం నాటకాలాడుతురా? నడు. 500 కాదు సార్, 5,000. 5,000 తీరా ఫస్ట్. సార్. ఒక్కసారి మీ మొబైల్ వేయండి సార్, ఒక్కసారి ఫోన్ ఎందుకు సార్? ఫోన్ చేసుకొని ఇస్తారు 5 minutes. సరే సరే ఏయ్, నడు, 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 నడు. కోరకాగా